నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ సోనిష్రాజ్. మరి బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో 26వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొమ్మక రమేష్ అన్న గారు మరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఎటువంటి వారికి సమస్య ఉన్నా నేనున్నానంటూ ముందుకెళ్ళి వారి యొక్క సమస్యలను తీరుస్తూ తన సొంత డబ్బును ఖర్చు పెట్టి సహా వారికి ఎలాంటి సమస్య ఉన్నా తీరుస్తున్నామని అన్న. మరి తనకు టీఆర్ఎస్ తరఫున ఎన్నో సమస్యలకు ఇన్ని సంవత్సరాలకు కూడా తను వర్క్ చేశారు. బట్ తనకు టీఆర్ఎస్ తరఫు నుంచి టికెట్ రాకపోయినా కానీ మన కాలనీ అభ్యర్థులకు వాళ్ళకు ఎటువంటి సమస్య ఉన్నా నేను ముందుండి తీరుస్తా అని చెప్పేసి తను ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలవడం జరిగింది. మరి వారి మాటలను తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. సో మరి చెప్పండి, మరి మీకు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? లేకుంటే మీకు బ్యాక్గ్రౌండ్ ఉందా, రాజకీయం బ్యాక్గ్రౌండ్ ఏమన్నా? నేను రాజకీయం రావడానికి మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, స్వతంత్రం రాకముందుకు మా పెదనాన్న బొమ్మక చిత్తారు గారు 48 సర్పంచ్ అయ్యిండు. 47 స్వతంత్రం వచ్చినాక 48లో ఆయన మొట్టమొదటిసారిగా బోడుప్పల ప్రాంతము చిన్నచెర ప్రాంతము సర్పంచ్ ఎన్నికయ్యాడు. ఎన్నికైన దాదాపు అప్పట్లో కూడా బోడుప్పలకు వరంగల్ పోయే రోడ్డుకు అప్పుడు రహదారి లేకుండే. ఆ రహదారి కూడా ఆయన సొంత డబ్బులతో ఆ రోజు కూడా జన్మభూమి పెట్టి సొంత డబ్బులతో రోడ్ వేయడం జరిగింది. అదేవిధంగా ఈ బోడుప్పల ప్రాంతంలో కరెంటు లేకుండే. యాక్చువల్గా అప్పుడు ఉప్పల్ నుంచి మన బోడుప్పల ప్రాంతముకు టేకు స్తంభాలతోటి రాగి వైర్లతోటి కరెంటు తీయడం జరిగింది. అప్పుడు అగ్రికల్చర్ చాలా ఉంది బోడుప్పల్లో. ఈ అగ్రికల్చర్ ఉండడం వల్ల అప్పుడు ఒడ్లు దంచుకోవడానికి రోకలతో దంచేది. దానికి ప్రయోజనాలు కూడా ఆ రోజు గిండి కూడా ఆ రోజు బోడుప్పలకు స్థాపించడం జరిగింది. ఆయన సర్పంచ్ చేసినప్పుడు ఒక గవర్నమెంట్ స్కూల్ కట్టించాడు. అప్పట్లో ఈ పసల రాసే వాళ్ళకి ఎగ్జామ్ అగ్రికల్చర్ చేసే వాళ్ళకి అందరూ కూడా ఆయన ఫ్రీగా పలక బుక్స్ కొనుక్కొచ్చి ఫ్రీ విద్య నేర్పించడం జరిగింది. ఆ విధంగా ఆయన చాలా సేవలు చేసిన బోడుప్పల ప్రాంతంలో చేసింది. కాబట్టి ఆయన తర్వాత ఆయన మా పెద్దనాన్న 53లో చనిపోయాడు. 63 చనిపోయాడు. చనిపోయినాక తర్వాత మా బొమ్మకు రాయలింగ గారు అప్పుడు వార్డు మెంబర్ కొన్నాడు. ఆయన దాదాపు 30 ఏళ్ళు బోడుప్పలకు రాజకీయం చేయడం జరిగింది. 2 సార్లు వార్డు మెంబర్ చేసిండు, 2 సార్లు సర్పంచ్ చేసినైనా. అట్లా మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా రాజకీయంకే, ప్రజల పక్షాన్ని సేవ చేయడానికి ముందుకు వచ్చారు తప్ప వాళ్ళకు మా పెద్దనాన్నకు మా గ్రాండ్ ఫాదర్ చూసుకొని వాళ్ళ బెస్సింగ్ వల్ల, వాళ్ళ కోఆపరేషన్ వల్ల నేను 95 నుంచి మొట్టమొదటిసారిగా 1వ వార్డు మెంబర్ ఎలక్ట్ అయినాను. నా వయసు చిన్న వయసు. అప్పుడు మా పెద్దనాన్న చిత్తారు గారు సొంతం డబ్బులతోటి గవర్నమెంట్ స్కూల్ కట్టడం జరిగింది. ఆ రోజు ఆయన సొంతం డబ్బులతో ఉంటే పలక బుక్స్ తీసుకొచ్చి ఆయన అప్పట్లో కూడా మా పెద్దనాన్న తార్నాక యూనివర్సిటీ స్టూడెంట్. ఆ రోజు ఆయన సర్పంచ్ చేసి బోడుప్పల ప్రజలకు మంచి విద్యావంతులు కావాలనే ఆలోచనతోటి అందరికీ ఎప్పుడూ చేదురుగా ఉండి పూర్ణ బోడుప్పల ప్రాంతం డెవలప్మెంట్ చేయడానికి చాలా ప్రయత్నం చేశాడు. అనుమాన కారణంలో ఆయన చనిపోయిన తర్వాత మా ఆయన 3వ తమ్ముడు బొమ్మకు రాయలింగ గారు అప్పుడు వార్డు మెంబర్ ఉండే. ఆ వార్డు మెంబర్ పదవి అయిపోయినాక ఆయన సర్పంచ్ చేసిండు. 82లో సర్పంచ్ చేసిండు. మళ్ళీ అదేవిధంగా 95లో సర్పంచ్ చేసిండు మా పెద్దనాన్న. ఆ 95లో నాకు అవకాశం దొరికింది. నేను అప్పట్లో చిన్న వయసులోనే రాజకీయాలకు రావడానికి మా పెద్దనాన్న వాళ్ళని చూసి నాకు రాజకీయం రావడానికి, ఇంకోటి ప్రజలకు సేవ చేయడానికి వచ్చే తప్ప ఇలా రాజకీయంతో కానీ సబ్జెక్ట్ కాదు. ఎందుకంటే బోడుప్పల ప్రాంతంలో డెవలప్మెంట్ చాలా కావాలి అనే ఆలోచనతో మా పెద్దనాన్న సర్పంచ్ నేను 1వ వార్డు మెంబర్ నుంచి ఎలక్ట్ అయ్యి ఆ రోజు పేద ప్రజలకు నీళ్ళకు చాలా ఇబ్బంది ఉండే. వాళ్ళు అప్పుడు రెంటర్స్ చాలామంది ఉండే, ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉండే. అప్పుడు రాష్ట్రంలో దేవేందర్ గౌడ్ రెవెన్యూ మినిస్టర్ శాఖ మాత్యులు ఉండే. ఆయన ఆధ్వర్యంలో దాదాపు బోడుప్పల ప్రాంతంలో 1150 పట్టాలు నేను వార్డు మెంబర్గా ఉన్న. బొమ్మక రాయలింగ సర్పంచ్ ఉండే, రాపోలు రాము గారు ఎంపీటీసీ ఉన్నారు. మా ఆధ్వర్యంలో అప్పుడు 1150 పట్టాలు పేద ప్రజలకు ఇప్పించడం జరిగింది. అందులో ప్రత్యేకంగా పాత్ర నాది. 150 నుంచి 200 పట్టాలు పేద ప్రజలకు నా 1వ వార్డు ప్రజలకు ఇప్పించడం జరిగింది. అదే రీతిలో ఆ వార్డు ప్రాంతంలో నేను ఆ రోజే సీసీ రోడ్లు చేయడం మొట్టమొదటిసారిగా నా 1వ వార్డులో నేను స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి నీళ్లకు చాలా ఇబ్బంది ఉండే. అప్పుడు నా సొంత డబ్బులతో కూడా నేను పైప్ లైన్ వేయడం జరిగింది.
నేను ఆ రోజు కూడా నేను ఒక అగ్రికల్చర్ ఉండి నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నప్పుడు అప్పుడు కూడా నా రియల్ ఎస్టేట్ వచ్చిన వ్యాపారంలోకి వచ్చే కూడా లాభం కూడా ఆ రోజు ప్రజలకు నాకు ఓట్లేసి గెలిపించారు కాబట్టి వాళ్ళకి ఏదో రకంగా నీళ్ళ దాహం తీర్చాలనే ఆలోచనతో నేను అప్పుడు కూడా ఎంతో అంతో నాతో కలిగిన కాడికి రోజు పైప్ లైన్ చేయించడం జరిగింది. అదేవిధంగా రెండోసారి కూడా నాకు మళ్ళీ వార్డు మెంబర్ అవకాశం ఇచ్చారు. మూడోసారి కూడా ప్రజలు నాకు 2007లో నాకు మళ్ళీ వార్డు మెంబరు అవకాశం ఇచ్చారు. నేను బాలాయిల్స్ కాల్ నుంచి పోటీ చేయడం జరిగింది. ఆ ప్రాంతంలో చాలా రాక్ ఏరియాది ఏంటంటే ఒక సైకిల్ పోకుండా ప్లాట్లు చేస్తే సైకిల్ కూడా పోదు, మొత్తం రాళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలో. ఆ ప్రాంతంలో కూడా సుమారు దాదాపు కోట్లాది రూపాయల ఫండ్ పెట్టి డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా అంటే ఆ ప్రాంతంలో ఇప్పుడు కూడా ఒక రోడ్డు కూడా ఇక్కడ ఏరియాకి కూడా ఛాన్స్ లేదు. వచ్చిన లీడర్కి ఇక్కడ పని లేదు. ఇప్పుడు టోటల్గా రోడ్లు డ్రైనేజ్ వరకు వాటర్ లైన్ కానీ అక్కడ కమిటాలు కానీ పార్కులు కానీ టోటల్గా డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు డే బై డే నీళ్ళు వస్తున్నాయి ఆ ప్రాంతంలో. అదేవిధంగా దాదాపు 2012లో ఎలక్షన్ కంప్లీట్ అయిపోయినాయి. అప్పటి నుంచి ఎలక్షన్ లేవు మన బోడుపల ప్రాంతంలో. గ్రామ పంచాయతీ పరిధి అయిపోయినాక ఎలక్షన్ లేక దాదాపు 7 సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ పరిధి అయిపోయినాక మళ్ళీ మున్సిపల్ పరిధి వచ్చింది. మున్సిపల్ పరిధికి మున్సిపల్ కార్పొరేషన్ వచ్చింది. ఈ 3 పర్యాలు వచ్చినా ఎలక్షన్ లేకుండా అయిపోయినాయి. 2012లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఇక్కడ అటువంటి మ్యానుఫ్యాక్చర్లో ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఇక్కడ కూడా నీళ్ళ బిందె పట్టుకొని బయటకు రాకుండా రాష్ట్రము మహిళా తల్లకు నేను నీళ్ళు ఇస్తానని మ్యానుఫ్యాక్చర్లో విడుదల చేయడం జరిగింది. కానీ అమలు కాలే. అయినా ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి లీడర్లతోటి ఎక్కడ కూడా ఓట్లు వేసుకొని ప్రజల పక్షాన ఓట్లు వేసుకొని ప్రజలకు అనుకూలంగా కూడా డెవలప్మెంట్ చేయలేకపోయారు. అప్పుడు నేను రామపురం కానీ బోడుప్పల ప్రాంతంలో బొమ్మకు మురళి కానీ పుల్లకల జంగిరెడ్డి కానీ మేము నలుగురం కలిసి ఒక సంక్షేమ సంఘం స్థాపించడం జరిగింది. బోడుప్పలు 150 కాలనీ ప్రాంతం 150 కాలనీలకు ప్రజలకు నీళ్ళకి ఇబ్బంది ఎదుర్కొంటుంటే ఆ రోజు ఇల్లు అమ్ముకొని పోయే పరిస్థితి వచ్చింది మా బోడుప్పల ప్రాంతంలో. ఆ రోజు మేమున్నాము మా విలేజ్ ప్రాంతంలో వచ్చిన వాళ్ళకు సెంటర్లకు వచ్చిన ప్రజలకు మేము రక్షించుకోవడానికి వాళ్ళకు నీటి దారం తీర్చడానికి మేము అప్పుడు సంక్షేమ సంఘం స్థాపించడం జరిగింది. ఆ రోజు మేము దాదాపు 90 రోజులు అంబేద్కర్ చౌరస్తా దగ్గర నిరాదీక్షణము నీళ్ళ గురించి మేము 90 రోజులు పోరాటం చేసాము. అదేవిధంగా అప్పట్లో ఇక్కడ ఈ చుట్టుముట్టు ఉన్నటువంటి ప్రాంతం 150 కాలనీ ప్రజలు కూడా మాతోటి కూడా ఉండి ఇక్కడ ఉన్నటువంటి ఎస్బీఆర్ కాలనీలో మల్లారెడ్డి కానీ మా చెల్లె సరిత కానీ నాని కానీ ఇక్కడ ఉన్నటువంటి మా మహిళత్తలు కూడా చాలామంది కూడా వీళ్ళు దాదాపు ఎస్బీఆర్ కాలనీలో దాదాపు అప్పట్లో ఒక 500 మంది మాతోటు అడుగులు అడిగేసి చేతులు చేసి మేము నీళ్ళ గురించి పోరాటానికి దేనికైనా సిద్ధము అని వాళ్ళు ముందుకు వచ్చారు. కాబట్టి ఇలా ప్రధాన పాత్రగా బోడుప్పల్లో ఎస్బీఆర్ కాలనీ బోడుప్పల్లో ఉన్నటువంటి దాదాపు 150 కాలనీ ప్రెసిడెంట్లు కూడా మాతోటి సహకరించి సపోర్ట్ ఉండి నీళ్ళ గురించి పోరాడితేనే ఇలా డే బై డే నీళ్ళు వస్తున్నాయి ఘనత ఫెడరేషన్కి దక్కిందని మీ అందరూ సభకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల గురించి కూడా కానీ చాలా ఇబ్బందిగా ఉండే రోడ్లు ఇక్కడ. ఎందుకంటే ఎంత అగ్రికల్చర్ ప్రాంతం ఇది ఎస్బీఆర్ కాలనీ. ఎందుకంటే వ్యవసాయం చేసి ప్లాట్లు వేసి అమ్ముకునేటువంటి ప్రాంతంలో ఒక బండి పోయిన ఒక పేడిది ఒకవేళ వెహికల్ పోయినా దాదాపు 2 ఫీట్లు బురదలు దిగబడేది బండి. మనిషి నడవడానికి కూడా ఇబ్బంది ఉండే. అలాంటి ప్రాంతంలో ఇక్కడ ఎవరు కూడా ఏ నాయకుడు ముందుకు రాకపోతే నేను రామపురంలో ముందుకు వచ్చి ఇక్కడ ఎస్బీఆర్ కాలనీ ప్రాంతంలో మొత్తం రోడ్లు వేయించడం జరిగింది. అదేవిధంగా మా సొంతం డబ్బులతో కూడా ఇక్కడ సీసీ కెమెరాలు ఇప్పించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కమిటాలు కూడా ప్రాబ్లం ఉండే అది కూడా ప్రజలకు అందించడానికి మేము ఆ కమిటాలు కూడా ప్రజలకు అందించడం చేయడం జరిగింది. ఇంకా విధంగా నీళ్ళకు కూడా చాలా ఇబ్బంది ఉండే. అప్పుడు వాటర్లకు పైపులు విడ ఆ వాటర్ పైప్ కూడా మేము ఒక 600 మీటర్ పైప్ లైన్ కూడా మేము సొంత డబ్బులతోటి ఆ పైప్ లైన్ కూడా ఇప్పించడం జరిగింది ఎస్బీఆర్ కాలనీకి. కానీ ఇంత మేము సేవ చేసినా వీళ్ళు మా కుటుంబ సభ్యులుగా మేము భావించుకున్నాం తప్ప ఇప్పుడు కూడా అనుకోలే. ఇప్పుడు కూడా ఈ ఎలక్షన్ బరిలో ఆ మీద ఎంతోమంది పోటుకున్నారు. అయినా వాళ్ళందరూ కూడా మేము ఎవరు వ్యతిరేకం కాదు. ప్రజలు రేపు 22వ తారీఖు నాడు వాళ్ళు తీర్పిస్తారు. మేము ఈ కాలనీ పక్షాన చాలా మేము సేవ చేసాం కాబట్టి నేను రామపురం కానీ మల్లారెడ్డి కానీ ఇక్కడ మా చెల్లె సరితరెడ్డి కానీ నాని కానీ
ఈ ప్రాంతంలో కూడా పూర్తి టైం కేటాయించి నీళ్ళ గురించి, డ్రైనేజీ గురించి, రోడ్ల గురించి మేము సేవ చేసినాం కాబట్టి వాళ్ళ నమ్మకంతో నేను ఎలక్షన్లకు ముందుకు వచ్చిన కాబట్టి ఇప్పుడు ఈ ఎలక్షన్ నన్ను వాళ్ళే గెలిపిస్తారు. వాళ్ళు గెలిపించాక ఇక్కడ ఒక టెంపుల్ ఉన్నది, టెంపుల్కు నేను 10 లక్షల రూపాయలు కూడా డొనేషన్ ఇస్తాను ఒప్పుకున్నామట. అవి నా సొంత నిధులు ఇస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ ఇంకోటి పార్క్ కూడా ఓపెన్ జిమ్ కూడా పెట్టడం జరుగుతుంది. నేను గెలిచినాక తర్వాత ఓపెన్ జిమ్ కూడా పెట్టిస్తా. అదేవిధంగా చిల్డ్రన్స్ ఇక్కడ చిన్నపిల్లలు కూడా పార్కు బ్రహ్మాండంగా పార్క్ కూడా డెవలప్మెంట్ చేస్తాను. ఇక్కడ ఎస్బీఆర్ కానీ, మణికంఠ కాలనీ మణికంఠ కానీ, బిఎల్ నగర్ కానీ, న్యూ ఫ్రెండ్స్ కాలనీ కానీ, ఈస్ట్ వెంకటరెడ్డి కానీ, భవానీ నగర్ కానీ, టెలిఫోన్ కాలనీ కానీ, వీరెడ్డి నగర్ కానీ, ఈ ప్రాంతంలో రియల్గా నేను పూర్తిగా సమయము నా సందర్భం కేటాయించి డెవలప్మెంట్ పూర్తి చేస్తానని మీ అందరూ సభకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు 25 ఏళ్ళ చరిత్ర రాజకీయ అనుభవం. నేను ఎక్కడ కూడా మ్యాక్సిమం 18 అవర్స్ నేను రాజకీయంకి టైం కేటాయిస్తుంటా. ఇక్కడ ఉన్నటువంటి బడుగు వర్గాల ప్రజలకు వాళ్ళకి ఎప్పుడు అన్న తమ్మిడిలాగా ఉండి వాళ్ళను నాకు కుటుంబ సభ్యులాగా చూసుకోవడానికి నేను పూర్తిగా సమయం కేటాయిస్తానని మీ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తాను. నమస్కారం అండి, నా పేరు సరితారెడ్డి. మేము ఈ కాలనీకి 2012లో రావడం జరిగింది. అప్పుడు ఇక్కడున్న సిచ్యువేషన్ ఏంటంటే దాదాపు ఒక 50 ఇళ్ళు 70 ఇళ్ళు వరకు మాత్రమే ఉన్నాయి. అప్పుడు ఇక్కడ సరైన వసతులు అసలు ఏవీ లేవు. ఈవెన్ కరెంటు కూడా లేదు. కరెంటు కూడా మాకు ఎట్లా అంటే మేము బిల్డర్ల చేతిలో మోసపోయినాము. వాళ్ళు కరెంటు బిల్లులకు సంబంధించినవన్నీ మేము పే చేసినామని చెప్పి మా పైన ఒక దాదాపు ఒక 50-55 వేల రూపాయలు మా పైన వదిలేసి వెళ్ళారు. సో అది కట్టనందుకు, అది క్లియర్ చేయనందుకు మా కొన్ని ఇళ్లకు కనెక్షన్స్ కూడా ఇవ్వలేకపోతే మేము చీకట్లో ఉన్నాం కొన్ని రోజులు. తర్వాత మళ్ళీ మేము ఇప్పుడున్న సంజయ్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది. ఆయన సరిగా రెస్పాన్స్ ఇవ్వలేదు. మీరు ఇల్లులు కొనుక్కున్నారు కదా, మీరు కట్టుకోండి ఇప్పుడు అన్నట్టుగా మాట్లాడారు. తర్వాత అపాయింట్మెంట్ కూడా ఎప్పుడు ఇవ్వలేదు మాకు. తర్వాత మా కాలనీ ప్రెసిడెంట్ మల్లారెడ్డి గారు ముందుకొచ్చి అప్పట్లో ఇంకా మేము కమిటీ కూడా ఏర్పాటు చేసుకోలేదు. ఆయనే ముందుకొచ్చి ఫస్ట్ తన దగ్గర ఉన్న డబ్బులు పే చేసేసి తర్వాత మేమందరం ఇంటింటికి 500 రూపాయలు వసూలు చేసుకొని అవి ఆయనకు ఇవ్వడం జరిగింది. తర్వాత కాలనీ ప్లేస్లో ఒక బోర్ వేయించడం జరిగింది. అది సంజయ్ రెడ్డి గారి సమక్షంలో జరిగింది. అదేంటో మరి 2 బోర్లు వేసినా కానీ అక్కడ వాటర్ పడలేదు. అక్కడ బోర్ వేసినప్పుడు వచ్చిన మట్టి విషయంలో ఇప్పుడు టీఆర్ఎస్ తరఫున నిలబడిన బుచ్చిరెడ్డి గారికి మా కాలనీ మల్లారెడ్డి గారికి గొడవ జరిగింది. ఆ సమయంలోనే మాకు పైనుండి చాలా బెదిరింపు కాల్స్ వచ్చినాయి అన్నమాట. మీరు ఇల్లు అమ్ముకొని వెళ్ళిపోవాలి, మీరు 30 లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కున్నారు, 3 లక్షలకు ఇల్లు అమ్ముకొని వెళ్ళిపోయేటట్టు చేస్తాము అని అన్న టైంలో అసలు మేము ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు. అప్పుడు ఇక్కడ పాలక వర్గం కూడా ఏం లేదు, మున్సిపల్ ఆఫీస్ కూడా అప్పుడు లేదు, గ్రామ పంచాయతీ ఉండింది. ఎవరిని కలవాలో తెలియని టైంలో మేమందరం ఏంటి ఇలాంటి ప్లేస్లో మనం ఇల్లు కట్టుకున్నామని బాధపడే సమయంలో మాకు ఫెడరేషన్ పెద్దలైన రాపోల్ రాములు గారు, బొమ్మక్ రమేష్ గారు, ఆ టైంలో పుల్కన్ల జంగారెడ్డి గారు, బొమ్మక్ మురళి గారు, నలుగురు ఆధ్వర్యంలో నడుస్తున్న BMCWF అని ఒకటి ఉందని మాకు తెలిసింది. మేము వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అవ్వలేదు. ఇక్కడ సమస్య ఉందని తెలిసి వాళ్ళంతలో వాళ్ళే మా దగ్గరకు వచ్చి మాకు ధైర్యం చెప్పారు, మీరు ఏం భయపడకండి, మేము ఉన్నాము అనేసి. సో వీళ్ళ ఆధ్వర్యంలోనే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళపైన కేసు పెట్టడం జరిగింది. ఆ టైంలో కూడా ఆయన సంజయ్ రెడ్డి గారు స్టేషన్కి రావడం జరిగింది. ఆయన మీరంతా వలస పాలకులు, మీరు మాకు చెప్పేదేంటి, మేము పాత ఊరోళ్ళము, మేము చెప్పింది మీరు వినాలి, మేము భూములు అమ్మితే మీరు ఇల్లులు కొనుక్కున్నారా అని ఆయన వ్యవహార ధోరణి వేరే రకంగా ఉండింది. అదంతా చూసి ఇప్పుడున్న అన్న వాళ్ళందరూ మాకు సపోర్ట్ చేయడం వల్లనే మేము కొంచెం ఆ కేసు నుంచి బయటికి రావడం జరిగింది. ఇక 2012 నుంచి కూడా మాకు ఒక మోరల్ సపోర్ట్ అనేది అన్న వాళ్ళ దగ్గర నుంచి దొరికింది. మాకు ఏది జరిగినా మంచి చెడు అన్నిట్లో కూడా మాకు అన్న వాళ్ళు ముందు ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి, ఇప్పుడు దాదాపు మేము వచ్చిన తర్వాత 8-9 సంవత్సరాలకు ఎలక్షన్స్ వచ్చాయి. కానీ 8-9 సంవత్సరాలు కూడా ఒక పదవులు లేని రాజకీయ నాయకుల్లాగా వీళ్ళు మాకు అండగా ఉన్నారు. అది వాళ్ళ గొప్పతనం అని చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చే ఫండ్స్ని కరెక్ట్గా యూజ్ చేసే వాళ్ళే చాలా తక్కువ నాయకులు. అట్లాంటిది వాళ్ళ సొంత డబ్బులతోని మాకు అన్ని పనులకు హెల్ప్ చేసినందుకు మేము అన్న వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటాము. ఇంకోటి స్పెషల్గా అన్న గురించి చెప్పాలంటే మేము 2013లో ఫస్ట్ మేము వినాయక చవితి అందరం కలిసి సెలబ్రేట్ చేసుకున్నాము. అంటే అన్న మతాలకన్నీ అతీతంగా పూజలు చేస్తారు, అది అందరికి తెలిసిన విషయమే. మేము వినాయక చవితి ఫస్ట్ టైం చేసుకుంటున్నాము అనేటప్పుడు కూడా అన్న
ముందుకొచ్చి మీరు చేయండి, మేము ఏదైనా ఉంటే ఫైనాన్షియల్ విషయంలో నేను హెల్ప్ చేస్తా అని మమ్మల్ని ప్రోత్సహించారు. తర్వాత ఒక 1 year తర్వాత శ్రీరామనవమి కూడా మేము చేసుకున్నాము. అది కూడా ఫస్ట్ టైం అన్నయ్య ఆధ్వర్యంలోనే జరిగింది. అది కూడా చాలా అంగరంగ వైభవంగా మేము కాలనీ అందరం కూడా చేసుకున్నాము. ఏదైనా మంచి చెడు ఏది జరిగినా సరే, చిన్న చిన్న గొడవల దగ్గర నుంచి పెద్ద విషయాల వరకు కూడా మంచి చెడు ఏది జరిగినా కానీ కాలనీకి ఒక పెద్ద కొడుకులాగా ఫస్ట్ ఇంటి ముందు ఉండేది ఎవరు అంటే బొమ్మక రమేష్ అన్న. ఆ రుణం అనేది మేము ఎట్లా తీర్చుకుంటాము అని అంటే, ఇప్పుడు మా తరఫున అంటే మా కాలనీ వాళ్ళందరి తరఫున నేను చెప్పేది ఏంటంటే, ఓటు రూపంలో తీర్చుకునే అవకాశం ఆ భగవంతుడు మాకు ఇచ్చాడు అనుకుంటా. ఇప్పుడు మా దగ్గర ఉన్న చంద్రకళ గారు కానీ, కవిత గారు కానీ, రష్మి గారు కానీ, ఇప్పుడు అందరూ మేమంతా నైబర్స్మి. మేమందరం కూడా ఈ నీటి పోరాటంలో కానీ, డ్రైనేజ్ వ్యవస్థలో కానీ ప్రతి విషయంలో కూడా అందరం కలిసికట్టుగా ఉండే ఫెడరేషన్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చాము. అందరూ సపోర్ట్ వల్లనే మేము మా యూనిటీ ఉన్న కాలనీ అని చెప్పి తెలిసింది. అందరికీ ఎస్బీఆర్ కాలనీ అంటే ఏంది అనేది తెలిసింది. సో ఇప్పుడు ఇదే యూనిటీని అందరం కంటిన్యూ చేసుకొని అన్న ద్వారా సపోర్ట్ తీసుకుంటూ కాలనీని ఇంకా డెవలప్ చేసుకోవాలని మేము అనుకుంటున్నాము. నాకు ఎలాగైనా అన్న కంపల్సరీ గెలుస్తారని నా నమ్మకము. ఎందుకంటే మేము చెప్పడం కాదు, ఆయన చేసిన పనులే ఆయనకు ఓటే ఇస్తాయి. ఎందుకంటే ఒకటి మేము అడిగితే అమ్మ అన్నం పెట్టదు అనేది పాత సామెత, కానీ మాకు అన్న మేము అడగకున్నా కానీ అన్నీ చేసిండ్రు. ఎందుకంటే రీసెంట్గా ఒక 2 months బ్యాక్ ఒక 2 ఇళ్లలో దొంగతనం జరిగింది. ఆ టైంలో అసలు మాకెవ్వరికి రాని ఆలోచన ఆయనకు వచ్చింది. అసలు ఇంత పెద్ద కాలనీ ఏంది, మీరు సీసీ కెమెరాలు ఎందుకు పెట్టుకోరు అని ఆయనంతలో ఆయన ప్రపోజల్ తెచ్చి మీరు పెట్టుకోండి, ఎంత అవుతుందో నేను ఇస్తాను ఆయనంతలో ఆయన అన్నారు. సో ఇక్కడ నా విషయంలో అమ్మకంటే ఎక్కువ అన్న అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అన్నయ్య ఇండిపెండెంట్గా మాకు ఇక్కడ 16వ వార్డు నుంచి ఉంది. ఇప్పుడు నాట్ ఓన్లీ ఎస్బీఆర్ కాలనీ, 8 కాలనీల ప్రజలందరికీ కూడా అన్నయ్య మాకు ఎలా చేసిండో వాళ్ళందరూ కూడా అలా చేస్తానని ప్రామిస్ చేస్తున్నారు. ఇప్పుడు మిగిలిన ఈ పక్క కాలనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము కలిసి చెప్పడం జరిగింది, ఆయన చేసిన డెవలప్మెంట్స్ ఏంటి అనేది. వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. దయచేసి ఇక్కడున్న 16వ వార్డు ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నది ఏంటంటే, కుక్కర్ గుర్తుకు మీ ఓటు వేయండి, అన్నను గెలిపించుకుందాం, మనందరం కూడా అన్న నుంచి జరిగే లబ్ధి మనం పొందుదామని నేను వినపించుకుంటున్నాను. మున్సిపల్ కార్పొరేషన్ 16వ వార్డు సభ్యులకి నమస్కారం. ఈరోజు ఈ ముఖ్య సమావేశం ఏర్పాటు చేయడం దేనికనగా, మా ప్రియమైన నాయకుడు అన్నదాత పిలిచిన పలవగానే అభివృద్ధి ప్రదాత శ్రీ బొమ్మక రమేష్ అన్న గారు ఈరోజు మన అందరి ముందు మా అదృష్టంగా మా అందరి మధ్యలో ఒక అభ్యర్థిగా మన ముందుకు వచ్చినాడు. అన్నగారిని మనము భారీ ఎత్తు మెజారిటీతోని గెలిపిస్తున్నాము. అన్న గెలుస్తున్నాడు. రాబోయే రోజుల్లో ఒక ఆదర్శవంతమైన కార్పొరేటర్ ఎవరైనా ఉన్నారంటే శ్రీ బొమ్మక రమేష్ గారని ఈరోజు నేను చెప్పే ఈ పదం ఫ్యూచర్లో మీరు ఇదే పదాన్ని మీరు వాడతారని కూడా నేను ఆశిస్తూ, అన్న ఎందుకనగా ఒక యువత బోడుప్పల్లో పురాతనమైన ఊరిలో ఉన్నప్పుడు ఒక ఊరు బోడుప్పల్ అనే ఊరిలో యువత తప్పుద్రోవ పడుతుందనే ఉద్దేశంతో అన్నగారు మా కాలనీని అప్రోచ్ చేయడం జరిగింది. అందులో యువతలో మీరందరూ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క నైపుణ్యం ఉంటుంది. ఎవరి నైపుణ్యం ఎలాంటిదని తెలుసుకున్న ఒక గొప్ప మహనీయుడు, అతనికి ఒక పదవి లేనప్పుడే తను ఇవన్నీ పనులు చేస్తానని ఒక యువతని ఎలా తీసుకెళ్తే బాగుంటుందనే ఒక మంచి ఉద్దేశంలో ఒకరికి ఏ విషయంలోనైనా, ఒకరికి స్తోమత విషయంలోనైనా, తను ఒక క్రికెట్ ప్లేయర్, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బోడుప్పల్లో ఇందిరానగర్కి చెందిన ఒక వ్యక్తి, తను ఒక చిన్న క్రికెట్ ప్లేయర్, తను నేషనల్ లెవెల్కి వెళ్ళడానికి ఉన్న తనకి కెపాసిటీ ఉంది, తను ఒక గొప్ప ప్లేయర్, క్రికెట్లో తను వెళ్ళొచ్చు. కానీ తను వెళ్ళాలంటే తనకి ఆర్థిక స్తోమత ఉండాలి. ఇక్కడ నుంచి న్యూఢిల్లీకి వెళ్ళాలి. తను వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, తను ఎవరిని అప్రోచ్ అవ్వాలి? అప్పుడు ఆ సమయంలో మేము ఒక యూత్ అనేది చేయాలనే ఉద్దేశంతో ఒక BMCWF అనే సంస్థ ద్వారా ఒక యూత్ని బాడీని నిర్మించాలని ప్రతిపాదించి, మీరు ఉండాలి, మీరు లాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉండాలి అని ఒక ఉద్దేశంతో బోడుప్పల్లో మీరు చదువుకునే వాళ్ళు మీరు మాత్రమే కాకుండా బోడుప్పల్లో ఉన్న పక్కన ఉన్న ఒక 28 వార్డులు ఈరోజు అయినాయి. అప్పుడు 1,00,000 మందికి మీరు కూడా ఒక ఆదర్శవంతమైన బోడుప్పల్ని మనం తీర్చిదిద్దాలి. ఈ వ్యక్తి, ఈ అభ్యర్థి ఒక 16వ వార్డుకు సంబంధించిన వ్యక్తి కాదు, ఇతను బోడుప్పల్కి మొత్తం సంబంధించిన వ్యక్తి. ఆ ఉద్దేశంతో ఆ క్రికెట్ ప్లేయర్కి
నీకు ఆర్థిక స్తోమత మీకు ఎంత కావాలనే ఉద్దేశంతో తను మాట్లాడి తన రిజర్వేషన్తో సహా ఈరోజు మేము తొందరలో ఆ వ్యక్తిని మేము ముందుకు తీసుకొస్తాము. ఈరోజు అతను జాతీయ స్థాయిలో ఒక క్రికెట్ ప్లేయర్గా ఉన్నాడనంటే అది మా బొమ్మక రమేష్ అన్న ఆర్థిక సాయం, తన మోరల్ సపోర్ట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇర్రెస్పెక్టివ్, హీ నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీ మనీ ఫ్రమ్ ఎనీథింగ్ అనే సేవ దృక్పథం అనే ఇంటెన్షన్ అనేది ఏంటంటే 10 మందికి సేవ చేయాలని ఇంటెన్షన్. ఆ సేవ చేసే ఇంటెన్షనే ఈరోజు బొమ్మక రమేష్ అన్నని భారీ ఎత్తున మెజారిటీతో మేము గెలిపిస్తున్నాము. అన్న గెలుస్తున్నాడంటే అది నిజమైన మాకు కానుకనే, మేము అన్నకి మేము కానుకగా ఇస్తున్నాము. అన్న మాకు కాదు, మాకు ఆ సేవ చేసే వ్యక్తి ఈరోజు మాకు రావడం చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాము. ఆ వ్యక్తి 100% గెలుస్తున్నాడు. రేపు పొద్దున కాబోయే పెద్ద ఉన్నతమైన స్థాయిలో కూడా ఉంటాడని మేము ఆశిస్తున్నాము. ఇలాంటి వ్యక్తి మా వార్డుకు రావడం చాలా మంచితనం, చాలా మంచిగా మేము భావిస్తున్నాము. ఇంకొకటి యువత విషయంలో వస్తే అన్న మేనిఫెస్టోలో పెట్టాడు, కాలనీలో ప్రతి కాలనీలో లైబ్రరీ ఏర్పాటు చేయడం, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం, ఎవరైనా అబ్రాడ్కి వెళ్ళి చదువుకోలేని ఎవరైనా స్వదేశాన అంటే వేరే కంట్రీస్కి వెళ్ళి చదువుకోకుండా ఉంటే వాళ్ళకి పంపించడానికి కూడా ఆయన ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చాడు. ఎవరైనా ఉన్నత స్థాయికి ఎదగాలన్నా వాళ్ళ చదువులకి ఏ విధమైన ఆర్థిక సహాయం కూడా అన్న కంపల్సరీ మాకు సాయం చేస్తానని చెప్పేసి కమిట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. రేపు పొద్దున రాబోయే తరాల్లో ఉన్నతమైన విద్య, వైద్య, ఆరోగ్య అన్ని విధాలలో, క్రీడా రంగాలలో అన్న కంపల్సరీగా మనకు అభివృద్ధి చేస్తాడని 100% ఆల్రెడీ ఇక్కడ చేశాడు. సో ఇవన్నీ మాకు రేపు పొద్దున అన్ని ప్లస్ పాయింట్ అయ్యి అన్న 100% గొప్ప మెజారిటీతో, భారీ మెజారిటీతో గెలుస్తున్నాడని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఈ సమయం ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీ అమూల్యమైన ఓటు 16వ వార్డు సభ్యులారా, మీరు ఒక్కసారి ఆలోచించండి. మనకి కాలనీలో ఎవరూ లేని అప్పుడు కూడా నేను మీ అందు ఉన్నాను. మీరు అందరూ సెటిలర్స్, మీరందరూ ఇక్కడ వచ్చి ఇక్కడ బతకడానికి వచ్చిన వలస పాలకులనే పేరు తీసుకొచ్చిన వాళ్ళకి మీరు వలస పాలకులు కారు. మీరు భూమి కొన్నారు, మేము అమ్ముతేనే, మీరు కొంటేనే మేము అభివృద్ధి చెందాము బోడుప్పల్లో అనే ఒక నినాదంతో బొమ్మక రమేష్ గారు ఆ నినాదంతో బయటికి వచ్చి మీరు వలస పాలకుడు కాదు, మీరు మాతోనే సత్సమానులు, మీరు కూడా బోడుప్పల్ వాసులు, మీకు మాకెంత అధికారం ఉందో మీకు కూడా ద రైట్ బిలాంగ్స్ టు ద బోడుప్పల్, ద సేమ్ రైట్ బిలాంగ్స్ టు ద కాలనీ పర్సన్స్ అనే నినాదంతో శ్రీ బొమ్మక రమేష్ గారు బయటికి రావడం జరిగింది. కేవలం అన్నగారు మాత్రమే ఇక్కడ ఉన్న బోడుప్పల్లో ఎంతమంది పెద్ద వ్యక్తులున్నా ఈ నినాదం తీసుకురావడం శ్రీ బొమ్మక రమేష్ వారి వాళ్ళనే అయిందని, ఈ రోజు కూడా మేము ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా తను మీ అందు ఉన్నానని చేదోడు వాదుడుగా ఈ రోజు వరకు కూడా మాకు చిన్న ప్రాబ్లం ఏం ఫేస్ చేసినా అన్ని వేళలా తను 18 గంటలు మాత్రమే పనిచేస్తాను, 18 కాదు, తను 24 గంటలు మాకు అందుబాటులో ఉండి ఏ సమయంలోనైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవ్రీథింగ్ తను మీకుతోనే ఉన్నానని మాకు ఈరోజు చెప్పాడు. సో అందరూ ఒక్క నిమిషం మీరు ఓటు వేసే ఆలోచించి ఇక్కడ ఉన్న వ్యక్తులను మీరు చూసి మనకి ఇప్పటివరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే మీరు 100% అమూల్యమైన ఓటు ప్రెషర్ కుక్కర్కి ఓటేసి, అది సీరియల్ నెంబర్ సంఖ్య 6వ నెంబర్లో ఉంది. ప్రతి ఒక్కరూ గమనించి మనం బొమ్మక రమేష్ అన్న గారిని గెలిపించుకుందామని కోరుకుంటూ, జై బొమ్మక రమేష్ అన్న, జై బొమ్మక రమేష్ అన్న.